ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలు, అధికార దుర్వినియోగాలు, అసత్య ప్రచారాలు, గోబెల్ ప్రచారాలు, అవగాహన లేనటువంటి విషయాలు, సందర్భం, అసలు ఎలక్షన్కు సందర్భం లేనటువంటి విషయాలు ఎన్నో ప్రచారాలు చేస్తూ ప్రజల్ని గందరగోళం చేస్తూ కులాలుగా మతాలుగా చీల్స్తూ కుల మతాలను రెచ్చగొడుతూ కుల సంఘాలను వీళ్ళని కొనుగోలు చేస్తూ అనేక పార్టీల వాళ్ళని ఫిరాయింపులకు గురి చేస్తూ ప్రలోభాలకు దోదం చేస్తూ ఒక సంతలో పశువులను కొన్నట్టుగా కొనుగోలు చేసేటువంటి విధానం చాలా ఏయమైనది, బాధాకరమైనది. ఇంత కలుషిత రాజకీయాల్ని కొనసాగిస్తున్న నేటి ఈ పరిస్థితి నన్ను బాధిస్తుంది. నేను చాలా విచారం కూడా వ్యక్తం చేస్తున్నాను. తద్వారా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏవి సమకూర్చుకోదు, కానీ ఇటువంటి ఏయమైన నీచమైన దిగజారిన రాజకీయాలకు ఇవాళ ఒడిగట్టినటువంటిది పరిస్థితి. దీని యొక్క పరిణామం టీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వం అనుభవించక మానదు. ఆ పరిణామ క్రమంలో వారికి చాలా చెడు చేస్తుందని హెచ్చరిక చేస్తుంది. ఈ సందర్భంలోనే మీరు చాలా బ్రీఫ్ అన్నారు, కానీ విషయాలు చాలా ఉన్నాయి. ఆయన 2-3 విషయాలు చెప్తున్నాను. రాజకీయాన్ని గురించి నిన్ననే ముఖ్యమంత్రి గారు రాజకీయాలను గురించి చాలామంది దిగజారిన రాజకీయాలని చెప్పినారు. ఈ విషయాల్లో ఒకటి గుర్తు చేస్తున్నాను. రైట్, జానారెడ్డి గారి చరిత్ర 30 సంవత్సరాలు అనే ఒక మాట. అవును, 30 కాదు, 40 సంవత్సరాలు. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, నేను చేసినటువంటి అభివృద్ధి లేక అభివృద్ధికి సంకేతాలైన ప్రధానమైనటువంటి పాయింట్స్ తాగునీరు, సాగునీరు, ఆ తర్వాత రోడ్లు, భవనాలు, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ అంశాలను గురించి గణాంకాలు సహా నా బహిరంగ సభలో వివరించాను, తెలియజేశాను. ప్రజలే సాక్షులుగా అన్నాను. కానీ వాటి విషయంలో అవునా కాదా చెప్పలేకపోయినారు. అయినప్పటికీ ఆయన ఒక మాట చెప్తున్నారు, ఏవి న్యాయము, ఏది అభివృద్ధి, ఎవరు చేసినారు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని ఓటేయమని. రైట్, ఆ విషయాన్ని నేను రీటరేట్ చేస్తున్నాను. నిజంగా ప్రత్యక్ష సాక్షులైన ప్రజలు, నేను 30-40 సంవత్సరాలు అంకిత భావంతో శాంతి సామరస్యాలు వెల్లివిరిసేలాగా ప్రజాస్వామ్యం మనుగడకు ముందుకు సాగేదాకా నేను చేసినటువంటి కృషి ప్రత్యక్ష సాక్ష్యం మీరే. అందుకనే రేపు ఎన్నికల్లో సాక్షులైన మీరు లేక నేను ఇచ్చినటువంటి వాస్తవాలని మీరు నెమరేసుకొని ఎవరు వాస్తవాలు చెప్తున్నారో గుర్తుంచుకోండి. కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు, టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, రైట్, ముఖ్యమంత్రి చెప్పినటువంటి విషయం ఒకటి చెప్తున్నాను. ఒక 2-3 విషయాలు, 3 విషయాలు కోట్ చేస్తున్నాను ఆయన చెప్పిన మీ పేపర్లలో. జానారెడ్డి గిరిజనులకు చేసింది ఏమీ లేదు అనే ఓ మాట అన్నాడు. 168 తండలు నేను శాసనసభ్యుడిగా నిర్వహించిన చలకుర్తి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో
167 168 తండాలుంటే నేను వచ్చే నాటికి ఒకే ఒక్క తండా కరెంట్ ఉన్నది. 167 తండాలకు వెలుగునిచ్చిన జానారెడ్డిది సత్యమా కాదా? ఇది అసత్య ప్రచారమా కాదా? చేసిందేమి లేదు అనేటువంటి. నెంబర్ 2, పోడు భూముల సమస్య. అటవీ హక్కుల చట్టాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల భూమిని పెంచినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఈ ప్రాంతంలో కూడా ఈ ఉమ్మడి జిల్లాలో చాలా తక్కువ ఉన్నది, ఇక్కడ 9,000 ఎకరాలు పెంచారు. కానీ ఆ పంచినట్టు భూములని కొన్ని సమస్యలు ఉన్నాయి. ధరణి మూలాన తల ఎత్తిన 3-4 చింతలపాలెం, ఉల్చాయపాలెం, సుంఖ్యాల, రాజవరం, ఈ నెల్లికల్ ప్రాంతాల్లో తల ఎత్తినటువంటి ఈ అటవీ భూముల సమస్యని గత 2 సంవత్సరాల నుంచి పరిష్కరించింది కదా. అనేక సార్లు కుర్చేసుకొని కూర్చుంటున్నాడు, కుర్చీ వేసుకుని అక్కడే హైదరాబాద్లో కూర్చున్నాడు తప్ప ఈ 2-3 విషయాలతో పాటు 52 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామన్నారు. మీరు ఒక్కసారి గమనించండి, ఇదొక్క విషయం చెప్తున్నాను. అసలు మీ గణాంకాలే చెప్తున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికే సుమారు 25 లక్షల ఎకరాలు చెరువుల కింద, కుంటల కింద ఉన్నదని ప్రభుత్వమే కదా ఇచ్చింది. రైట్. నాగార్జున సాగర్ 6.5 లక్షల ఎకరాలు కాంగ్రెస్ పార్టీ కింద చేసింది. దేవాదుల 5 లక్షల 6 లక్షల ఎకరాలకు మొదలుపెట్టి కొంత భాగం చేసింది. ఎస్ఆర్ఎస్పి 10 లక్షల ఎకరాలు, 14 లక్షలైనా 10 లక్షల 12 లక్షల ఎకరాలకు నీరు పొటెన్షియల్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. మహబూబ్ నగర్లో నెట్టెంపాడు, కల్వకుర్తి, రాజు సాగర్ ఇవన్నీ కూడా సుమారు 8-9 కోయిల్ సాగర్ 8-9 లక్షల ఎకరాలకు 90% పనిచేసి ముందుకు సాగింది కాంగ్రెస్ పార్టీ కదా. శ్రీశైలం ఎడమకాలువ 3 లక్షల ఎకరాలకు ఉమ్మడి జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కదా. సుమారు 3.5-4 లక్షల ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ అప్పటికే సాధించిన గణాంకాలు మీ దగ్గరనే ఉన్నాయి కదా. మరి ఇన్ని లక్షల ఎకరాలలో నీరు సపోజ్ మీ కేసీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోనే స్టేట్మెంట్లో కానీ వారు ఇచ్చినటువంటి ఇరిగేషన్ రిపోర్ట్లో కానీ సుమారు 40 లక్షల ఎకరాలకు అప్పటికే నీరున్నదని చెప్పినారే తెలంగాణలో. అంటే ఇవన్నీ 52 లక్షల ఎకరాల్లో ఇవాళ వరి పంట పండింది అంటే ఇది అంతా కాంగ్రెస్ పార్టీ హయాంలో నీటి వసతిని కల్పించినటువంటి వరమా కాదా, వాస్తవమా కాదా? అంటే వాళ్ళు చెప్పిన పాయింట్లనే నేను 3-4 పాయింట్లే మీకు తెలియజేశాను మిత్రులారా. ఈ విషయానికి ఫోటో ఇక మీకు నా రాజకీయ జీవితాన్ని గురించి మీకు చెప్పనవసరం లేదు. ఎవడైనా నేను నా రాజకీయ జీవితంలో ఎన్నడూ దిగజారలేదు, విలువలని తగ్గించుకోలేదు, లేదా ప్రజాస్వామ్య విలువలని కాపాడే దాంట్లో నా ప్రయత్నం అంతా చేసినాను. ఆ తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక సంస్కరణలకు ఏర్పాటు చేసినాను. ఇవాళ ఏమి చేసినారని అడగటానికి ఒక్కటే కేసీఆర్కు, ఈ ప్రభుత్వానికి, ఆ శ్రేణులకు తెలియజేస్తున్నాను. ఇవాళ మీరు చెబుతున్నటువంటి మండల కేంద్రాలు ఉన్నాయే, 400 పైన మండల కేంద్రాలను ఏర్పాటు చేయటానికి ఆద్యుడు జానారెడ్డి. అవునా కాదు? మీరు ఒకసారి లేదు, భారతదేశంలోనే అజ్ఞాతంలో ఉన్నటువంటి తీవ్రవాదులతో శాంతి చర్చలను జరిపి భారతదేశ చరిత్రలోనే ఒక నూతన అంకాన్ని ఏర్పాటు చేసి ఇటువంటి చర్చల ద్వారా శాంతిని సమకూర్చండి అని సందేశం ఇచ్చింది జానారెడ్డి గారి హయాంలో హోంమంత్రిగా ఉన్నదా కాదా?
అంటే జానారెడ్డి గారు ఏం చేసినారు అనేటువంటి విషయానికి ఇది ఒకటే కాదు. ఏనాడు నేను ఏ పార్టీలో ఉన్నా నేను పదవిని అడిగి తీసుకోలేదు. ఇవాళ ఎవరన్నా మిగిలి ఉన్న ముఖ్యమంత్రులు అందరు పోయినారు. ఒక్క ఆయన ఎవరు ఉన్నదెవరు? రోషయ్య గారు ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు ఇద్దరిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కానీ అర్థం. ఏనాడు నేను నా సీటు కొరకు ప్రయత్నం చేయలేదు, వాళ్ళని వీళ్ళని తలుపు తట్టలేదు. నా మొత్తం జీవితం ఎవరన్నా ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు వాళ్ళ సీటు కొరకు ప్రయత్నం చేసుకున్నారేమో ఇనిషియల్ దశలో, అంటే మొదటి దశలో. ఇవన్న ముఖ్యమంత్రులు అయిన వాళ్ళందరూ కూడా శాసనసభ టికెట్ కొరకు మొదట్లో ఏమన్నా ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ నా రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పటి నుండి నేను నా టికెట్ కొరకు ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు, ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు, ఎవరిని. కానీ నా రాజకీయ జీవితంలో జరుపుతున్న పోరాటం, ఆలోచన విధానం, వాటి ద్వారానే నేను వాటిని అన్నింటిని పొందినాను. అంతేకాదు ఏ ఒక్క ముఖ్యమంత్రిని మంత్రి పదవి కొరకు నేను కానీ నా అనుచరులు కానీ ఎవరినైనా పోయి మంత్రి పదవి సంగతి ఏంటిది అని చెప్పి ఏ పాపాన ఏ కోశాన్ని అడగలేదు. ఇటువంటి యొక్క రాజకీయ జీవితం ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ? మీరు ఒక్కసారి ఆలోచించమని నా ప్రజలకు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నేను చేసిన కృషి, ఒకవేళ అది ఉద్యమ నాయకులుగా మీరు ఎక్కువగా ప్రదర్శన చేసుకోవటానికి ఉన్నారు. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, సావు నోట్లోకి పోయి నేను తెలంగాణ రక్షణ, నేను నా పార్టీ, నా నాయకులు, నా రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సావు నోట్, మా పార్టీ సావు నోట్లో పెట్టి పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్. ఒక్కసారి మీరు ప్రజలు, యువకులు ఆలోచించండి. ఇది వాస్తవం కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలవదు అని చెప్పినా కూడా భయపడకుండా సోనియా గాంధీకి నచ్చజెప్పి తెలియజేసి మేము పదవులను మేము పదవులకు రాజీనామా చేసినాం. పదవులకు రాజీనామా చేసిన తర్వాత సోనియా గాంధీ తప్పనిసరిగా తెలంగాణ ఏర్పాటు చేస్తాం, ఇప్పుడు పార్టీకి ప్రభుత్వాలకు నష్టం రాకుండా ఉంటేనే మీకు రాష్ట్రం ఏర్పాటవుతుంది అంటే అది నమ్మి మేము చేసిన రాజీనామాలను పెండింగ్లో పెట్టి సహకరించినాం. ఆ నమ్మినట్టుగానే ఆమె ఆ విశ్వాసం కొద్దీ ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. ఇది వాస్తవం కాదా? జేఏసీ పుట్టింది నా ఇంట్లో పురుడు పోసుకున్న మాట వాస్తవం కాదా? అన్ని పార్టీలను కలిపి ఆంధ్ర వాళ్ళందరూ రాజీనామా మొదలు పెడితే అంతకంటే ఎక్కువ మంత్రులతో రాజీనామా చేయించింది జానారెడ్డి గారు కాదా? జానారెడ్డి గారు మొదటి రాజీనామా చేసింది. కానీ రాజీనామాలను మేము వెనక్కి తీసుకున్నాం. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీ ఇచ్చింది కాబట్టి అది పార్టీకి అంటే ఆ పార్టీకి మేము సహకరించడం మూలానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది వాస్తవం కాదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి చేసిన కృషి. అంతేకాదు ఒక స్టేజ్లో నేను ముఖ్యమంత్రిగా మీరు నిర్వర్తించండి అన్నా కూడా నా ప్రజల ఆకాంక్షలు తెలంగాణ అయితేనే నేను దాన్ని స్వీకరిస్తాను, లేకుంటే స్వీకరించండి. త్యాగం చేసింది మాది త్యాగం కాదా? మా త్యాగాలు దీంట్లో ఉన్నాయా లేదా అనేటువంటి విషయం. అంతేకాదు బీజేపీ కూడా సహకరించింది. బీజేపీ పార్టీ, బీజేపీ యొక్క నాయకులు కూడా సహకరించినారు. ఇది అర్థం చేసుకొని ప్రజలకు తెలియజేస్తుంది. దాని కొరకు ఇంకా చాలామంది త్యాగాలు చేస్తున్నారు. అనేక మంది తెలంగాణ యువకులు, విద్యార్థులు ఆవేశంతో కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వాళ్ళ బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతో అనేక మంది ప్రాణత్యాగాలు చేసినారు, ఊరి వేసుకున్నారు, నిప్పంటించుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా విషాదకరం. వారందరికీ నా శ్రద్ధాంజలి.
అంటే వారి త్యాగాలతో పుట్టింది కాదా, ఇది మనం ఒక్కళ్ళ చేసినాం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టి, అయినా వాళ్ళ ఆశించినటువంటి తెలంగాణ వాళ్ళు ఆశించినటువంటి పరిపాలన అందలేదనే ఆవేదన ఇప్పటికీ నిరుద్యోగులలో, యువతలో, తెలంగాణ ప్రజల్లో చాలా బాధ ఉన్నది. అందుకని ఇవాళ మీరు ఒకసారి గమనించండి. మొన్ననే చూసినారు. నిన్న శైలజ అనే ఒక కాంట్రాక్ట్ టీచర్ నల్లగొండలో, మొన్న సునీల్ అనేటువంటి ఒక యువకుడు వరంగల్లో, మొన్న నాగార్జున సాగర్లో ఓ రవి అనేటువంటి ప్రవీణ్ అనేటువంటి ప్రైవేట్ టీచర్, వీరందరూ కూడా బతుకు తెరువు సరి అయినటువంటి మార్గం లేక, ఉన్న బతుకు తెరువు జీతాలు లేక ఉద్యోగాల భర్తీ లేక, నిరుద్యోగ భృతి లేక సూసైడ్ ఆత్మహత్యలకు పాల్పడ్డటువంటి విషాదం, బాధాకరం. అంటే ఈ పరిస్థితులు సాగకూడదని ఇవాళ తెలంగాణ ఏర్పడ్డాయి. అందుకు అనుగుణమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయా ఈ ప్రభుత్వం అనేదే మా ప్రశ్న. అదే మేము ఆ సమస్యని వినిపించడానికే మా ప్రయత్నం అని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ విషయాలను ఒకసారి ఆలోచిస్తే ఆ తర్వాత మరి మీరు బ్రీఫ్ అంటున్నారు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక వినూత్నమైనటువంటి రాజకీయ ఒరవడి, ఒక మేలైనటువంటి ప్రజాస్వామిక వాతావరణం, ఆ తర్వాత అన్ని కులాల మతాల సామరస్యంతో ఇల్లు ఇచ్చే సమాజం, ఆ తర్వాత సామాజిక న్యాయంతో కూడుకున్నటువంటి సంక్షేమం అనేటువంటిది ప్రజలు ఆశించినారు. కానీ ఇవాళ ఆ విధంగా కాకుండా కులాలు మతాలుగా చిచ్చు పెడుతూ, ప్రజాస్వామ్యానికి అడుగడుగున తూట్లు పొడుస్తూ, ప్రజాస్వామ్యాన్ని హేళనపరుస్తూ, అధికార దుర్వినియోగం చేస్తూ ఆశించినటువంటి పరిపాలన అందించినటువంటిదే కాదు, లేక ఇచ్చిన హామీలను నిలబెట్టినటువంటి ప్రభుత్వాన్ని అడుగడుగున ప్రజలు అడుగుతున్నారు. ఆ ఇచ్చిన హామీలను నిలబెట్టని ప్రభుత్వం, అంతేకాదు ఒక పడికట్టు పదాలు మాట్లాడతాడు మన ఇచ్చిన హామీలను నిలబెట్టినటువంటి ప్రభుత్వానికి హెచ్చరిక కొరకే ఈ ఎన్నికలు అని. ఈ ఎన్నికల్లో నేను ఎందుకు నిలబడ్డాననేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. నేను ఎన్నో పదవులు నిర్వహించున్నాను, ఎన్నో పదవులు. ఇప్పుడు నాకు పదవుల కొరకు కాదు, ఆశించిన తెలంగాణ పరిపాలన సాగుతలేదు. ఇచ్చిన హామీలు నిలబెట్టలేనటువంటి ప్రభుత్వాలకు తగినటువంటి గుణపాఠం నేర్పించాల్సిన అవసరం. అంతేకాదు ప్రజాస్వామ్యకు జరుగుతున్నటువంటి హాని, ప్రజాస్వామ్య విధానాలకు, ప్రజాస్వామ్య యొక్క పద్ధతులకు ఒక ఆలోచన రగిల్చాలి యువతలో. రానున్నటువంటి తరానికి ఈ ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మగా ఉండేటువంటి విధానం అవలంబించేటట్టు చేయాలి. ఇచ్చిన హామీలను నిలబెట్టని ప్రభుత్వాలు ఎవరికైనా గుణపాఠం చెప్పాలి, లేక ప్రజలకు అక్రమ అన్యాయాలతోటి లేక నియంతృత్వ ధోరణితో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి. ఇటువంటి యొక్క విషయాలని ఆ ఎన్నికల్లో ప్రజలకు తెలియజేసి అందుకు హెచ్చరిక, ఆ ప్రభుత్వాలను ఓడిస్తాయి, ఆ పార్టీలను ఓడిస్తాయని తెలియజేయడానికి సింబాలిక్గా, దానికి నేను ఒక గుర్తు మాత్రమే, సింబల్ మాత్రమే. కానీ జానారెడ్డి యొక్క పదవి ముఖ్యం కాదనేటువంటి విషయాన్ని నా ప్రజలకు, దేశ ప్రజలకు తెలియజేస్తున్నాను. అంచేత మిత్రులారా, నేను ఈ పని చేయకపోతే ఓట్లు అడగను, ఆ పని చేయకపోతే ఓట్లు అడగను, లేకపోతే అక్కడొచ్చి కుర్చీ చేసుకుంటా, ఇక్కడొచ్చి కుర్చీ చేసుకుంటా. అంటే ఇవి అవసరం లేనటువంటి, ఎందుకు సమయం వేస్ట్ చేయ. కానీ ఈ యొక్క పడికట్టి పదాలైనవి 2 సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డిని కూర్చొని చేయిస్తానని చేసినారా? అయిందా? 2 కాదు 5 అయింది. ఇదంతా ఎందుకు? 4 సంవత్సరాల్లో యాదాద్రి కట్టిస్తానని కట్టించినారా? అది కాదు. సరే 3 ఎకరాల భూమి మైనార్టీ రిజర్వేషన్ 4 నెలల్లో చేస్తానని 7 సంవత్సరాల్లో చేసినారా?
గిరిజన రిజర్వేషన్ 7 సంవత్సరాల్లో చేసినారా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేసినారా? లేదు. మళ్ళీ రెండోసారి ఎవరి భూమిలో వాళ్ళు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తానన్నారు. ఇచ్చినారా? ఆ సందర్భంగానే అసెంబ్లీ సాక్షిగా ఒకవేళ మీకు ఎవరి భూమిలో వాడు ఇల్లు కట్టుకుంటానంటే కట్టుకున్న వాళ్ళకు ఇవ్వకపోతే నేను ఓటు అడగను అన్నాడు. అవునా కాదా? కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఓటు అడగటం తగునా ఈ ప్రభుత్వానికి? అంటే ఈ అన్ని అసత్యమైనటువంటి విషయాలా కాదా అనేటువంటిది మీకు ఇట్లా చెప్తూ పోతే ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ నేను ఆఖరికి చెప్పేది, నేను ఇవాళ ఒక ప్రజాస్వామిక ప్రతీక నిలవటానికి లేక ఒక నూతన ఒరవడిని సృష్టించడానికి, అంతేకాదు నన్ను నమ్మిన సోనియా గాంధీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు నేను ఇచ్చిన సలహాని పాటించడంతో పాటు ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కొరకు సాకారం చేసింది తెలంగాణ. కానీ ఇవాళ తెలంగాణ సాకారం కావాలన్న నా కల పండిన ఆ అభినందించిన సోనియా గాంధీకి, ఆ సోనియా గాంధీ మన పార్టీ పనంగా పెట్టి ఇచ్చినా కూడా తెలంగాణ ప్రజల కృతజ్ఞత చూపలేదు అని ఆమె మనసు విలవిలలాడుతుంది. ఆ సందర్భంగా ఈ కనీసం బై ఎలక్షన్లోనైనా ఈ సీటుని సాధించి తెలంగాణ ప్రజల కృతజ్ఞత చాటి చెప్తారు అని చెప్పి నిరూపించడానికి నేను ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాను. అది సోనియా గాంధీ గారి యొక్క ఆదేశం మేరకు అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే కనీసం ఇటు నా సేవ, అటు సోనియా గాంధీ యొక్క త్యాగం, మా ప్రభుత్వం పనంగా పెట్టిన తీరు, ప్రజాస్వామ్యకి అవసరం, ప్రజా చైతన్యం కొరకు చేయవలసినటువంటి పని ఈనాడు నా ప్రజలారా చేస్తారా చేయరా అని చెప్పి మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఇవాళ నా గౌరవమే కాదు, నాగార్జున సాగర్ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞతా భావాన్ని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక కానుకగా ఈ సీటుని కనీసం అందించి ప్రజలు కృతజ్ఞతగా ఉంటారు అనేటువంటి ఒక ఆలోచనను దేశంలో రగిల్చడానికి ఈ ఎన్నికల్లో, ఈ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటించి, అస్తం గుర్తుపైన ఓటించి గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆఖరికి నేను ఈ ఎన్నిక ఎవరెవరికి జరుగుతుంది అనేటువంటిది మీరు తెలుసుకుంటే, ఇది అధికార పార్టీ అహంకారానికి, నాగార్జున సాగర్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్యన, అధికార పార్టీ దుర్వినియోగానికి, హెచ్చరికకు, దుర్వినియోగాన్ని అరికట్టి ఆలోచింపజేయటానికి మధ్య జానారెడ్డి గారి యొక్క నీతి, నిజాయితీ, నిబద్ధతతో కూడుకున్నటువంటి విలువలకు, ధర్మానికి, అధర్మానికి, నిజాయితీకి, అక్రమానికి మధ్య జరుగుతున్నటువంటి ఒక ఎన్నికల పోరాటం. ఈ ఎన్నికల్లో అటువంటి ధర్మం మీద, విలువల మీద నైతికంగా, నిజాయితీగా, నిబద్ధత కొరకు నిలబడి ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు నిలబడ్డ జానారెడ్డి గారిని రక్షించరా అని చెప్పి నేను ప్రజల్ని ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు మిమ్మల్ని అందరినీ విశ్వసిస్తున్నాను. ఒకసారి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రభుత్వాలకు హెచ్చరిక గుణపాఠం చెప్పి మొత్తం ప్రజల్లో ఇటువంటి మార్పు తేగలరు, ప్రజలు ఈ మార్పు తేగలరు, ప్రజలు దలుచుకుంటే ఈ సరే వివిధ రకాల ప్రలోభాలకు ఎన్ని గురి చేసినా ప్రజలు తలుచుకుంటే ఈ పని చేయగలరని నిరూపించగలరు అని ఈ ఎన్నికల్లో నిరూపించమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందులో ప్రత్యేకంగా ఇక ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని చెప్పి ప్రజలను అడిగే దాంట్లో ఈ ప్రాంత ప్రజలకు నేను ఒకటి గుర్తు చేస్తున్నాను. మనం చిన్ననాడు, అంటే నా వయసు, నేను పుట్టిన రోజుల్లో నేను ఆ స్ఫూర్తిని పొందిన ఆ రోజు మన తెలంగాణ ప్రాంతంలో ఆనాడు
ఈ ప్రాంతం యొక్క ప్రజల భుక్తి కొరకు, విముక్తి కొరకు, భూమి కొరకు, పేద ప్రజలకు రక్షణ కొరకు, స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య విధానం కొరకు సాయుధ రైతాంగ పోరాటం జరిగిన తీరు మీ అందరికీ తెలుసు. సాయుధ రైతాంగం ఒక విప్లవాత్మకమైనటువంటి ధోరణితో ప్రజల్లో ఉర్రూతలూగించటమే కాదు, భారతదేశ ప్రభుత్వాన్ని గడగడలాడించి చరిత్రలో సాయుధ రైతాంగ పోరాటం నిలిచిపోయినటువంటి తీరు తెలంగాణ ప్రజల గర్వకారణం. ఆ రీతిలో నేడు జరుగుతున్న నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో ఈ ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం చరిత్రలో ఏ విధంగా నిలిచిపోయిందో ఇవాళ ఈ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధ పోరాటంతో, ఆయుధంతో పోరాటం అని కాదు నేను చెప్పేది, ఓటు అనే ఆయుధ పోరాటం ద్వారా రైతాంగ పోరాటం సృష్టించిన, భారతదేశంలో సృష్టించినటువంటి యొక్క విధము ఇవాళ రేపటి బై ఎలక్షన్లో చరిత్రను సృష్టించి నాగార్జున సాగర్ యొక్క ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటమే కాదు, నాగార్జున సాగర్ యొక్క ప్రజల యొక్క ఈ ఆయుధ పోరాటం భారతదేశ వ్యాప్తంగా ప్రభావితం అయ్యే విధంగా నిరూపించండి, తెలియజేయండి, ఆలోచింపజేయండి, అర్థం చేయండి. ఆ విధంగా ప్రజలు నా ఎంట నిలబడండి. ఈ విధంగా చరిత్ర సృష్టిద్దాం, తెలంగాణ ప్రజలకు ఒక ఆలోచన కలిగిద్దాం. ఇదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి యువతకు, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాల ప్రజలకు, కులాలకు అతీతంగా మనం కలిసి ఒక వినూతనమైనటువంటి ఆలోచన ఇచ్చే దాంట్లో మీ పాత్రను నిర్వహించండి, నాకు అండగా నిలబడండి. ఆ విధంగా చరిత్రలో నాగార్జున ప్రజలు నిలిచిపోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే క్రమంలో అనేక మంది ఇవాళ ఆ పార్టీలు, ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, పెన్షన్లు తీసేస్తామని, లేక ఇంకొక పథకాలను తగ్గిస్తామని, లేక ఇచ్చిన హామీలను నిలబెట్టలేదు కదా చెప్పి నడుస్తున్నటువంటి యొక్క పథకాలను అటు ఇటు అవుతాయని ప్రజల్లో ఆందోళన రగిస్తున్నారు. ప్రజల్లో ఒక విధమైనటువంటి భయాన్ని రగిలిస్తున్నారు. భయం వద్దు ప్రజలారా, యువతరారా, మీ అందరికీ అండగా నిలబడటమే కాదు, కాంగ్రెస్ పార్టీ యావత్తు మీ అండగా ఉండి పోరాటం చేసి మీకు ఎటువంటి అన్యాయం కానీ అక్రమం కానీ జరగకుండా మీ అంట నిలబడుతుంది, సాధిస్తుంది, సమస్యను పరిష్కరిస్తుంది. దాంతోపాటు మన ఏదైతే పెన్షన్లు పోవటం కాదు, అసలు నీ ప్రభుత్వాలు ఊడతాయని చెప్పి ఈ ఎలక్షన్ ద్వారా సందేశాన్ని ఇవ్వవలసిందిగా నా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ హస్తం గుర్తుపైన కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, అవన్నీ ఇచ్చిన హామీలలో ఉన్నాయి. అన్నీ మీరు బ్రీఫ్ చెప్పమన్నారు కదా, ఇచ్చిన హామీలలో ఏమన్నా చేస్తే మీరు 4-3 ప్రశ్నలు వేసి పూర్తి చేయండి. ఏం చాలనా? ఏ రావాలి చాలనా? ఎందుకంటే ఎక్కువ ఏం కావాలి? రైట్, ఆఖరి విషయం చెప్తున్నాను. ఈ ఎన్నికల్లో మిత్రులారా, మీడియా మిత్రులారా, ఈ ఒక్క విషయాన్ని ప్రస్ఫుటంగా మీరు అందరికీ అందించాల్సింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆగడాలకు వ్యతిరేకంగా, లేక వారి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా ఇచ్చిన హామీలను వ్యతిరేకిస్తూ అనేక పార్టీలు, వ్యక్తులు, లేక సంఘాలు ఇవాళ ఈ బై ఎలక్షన్లో నిలబడ్డారు. ఇంతమంది ఇప్పటి వరకు ఎప్పుడు నిలబడలేదని నేను అనుకుంటున్నాను. ఈ మధ్యకాలం ఇది ప్రజాస్వామ్య విధానంలో భాగమే, ప్రక్రియ అయినప్పటికీ నేను ఈ ప్రజా సంఘాలను, ఈ ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తులని, పార్టీలని, మందకృష్ణ మాదిగతో సహా వారి ఆ సంఘ అధ్యక్షుడిని, లేక ఇతర పార్టీలందరినీ కూడా
ఇవాళ నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే దాని ప్రక్రియలో భాగంగా మీ స్వేచ్ఛ, మీకు సహజమైనటువంటి ఆలోచన ఉన్నప్పటికీ ఒక డెమోక్రటిక్ మెథడ్ని నిలబెట్టడానికి ప్రధానంగా పోరాడుతున్న నాకు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా ఇది జానారెడ్డి గెలుపు కాదు, మీ 60 మంది నిలబడ్డ వారి గెలుపు కింద ట్రీట్ చేసి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వ ఆగడాలకు వ్యతిరేకంగా ఓటిచ్చి ఇది జానారెడ్డిని కాదు, కాంగ్రెస్ పార్టీ అనే కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఒక శక్తిని నిలబెట్టి తద్వారా ప్రజాస్వామ్యానికి ఒక ఆలోచనని కలిగిస్తామనేటువంటి ఉద్దేశంతో మీరు అందరూ ఆలోచించవలసిందిగా, ఆ వైపున ప్రయాణించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.